11వ వచనం, 45వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువు తల్లి. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. చాలు. ఉదయకాలం కూడా కొన్ని విషయాలు దీనిలో నుంచి నేను మీకు చెప్పాను కనుక ఇప్పుడు కూడా మీరు ఈ విషయాల్ని నేర్చుకోవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ రాజుగా ఉన్నవాడు రాజైన ప్రభువు, రాజైన యేసు. ఈ రాజు నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఈ రాజు నీ సౌందర్యమును కోరుతున్నాడు. సంఘము యొక్క సౌందర్యాన్ని ఈ రాజు కోరుతున్నాడు. సంఘము ఆత్మ ఫలముతో నింపబడాలి, ఆత్మ వరముల చేత అలంకరించబడాలి. దైవ స్వభావమును కలిగిన సంఘముగా ఈ లోకములో ఈ సంఘము ప్రకాశించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. సంఘము ఫలవంతముగా ఉండాలనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అందుకొరకే సాతానుడు దేవుని సంకల్పానికి వ్యతిరేకముగా, దేవుడేమో సంఘము ఫలభరితంగా మార్చబడాలి, సౌందర్యంగా సుందరంగా సంఘము తీర్చిదిద్దబడాలని దేవుడు ఆశపడతాడు. సాతానుడేమో దేవుని చిత్తము జరగకుండా సంఘము సౌందర్యవంతురాలు కాకూడదు, సంఘము దరిద్రతలోనే ఉండాలి, సంఘము ఐహిక విచారములలోనే ఉండాలి, సంఘము వాక్యముతో నింపబడకూడదు అని వాడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో సహవాసము చేస్తూ వారిని ఎల్లవేళలా నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. నీ పని అయిపోయింది, ఇదిగో నీకెన్ని విచారాలు, నీకున్న డిప్రెషన్ అంతా వాడు తెరపైకి తీసుకొచ్చి చూపించి నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు సాతానుడు. అందుకే ఈ సత్యమును కూడా చెప్పనీయడు సాతానుడు. సంఘము యొక్క సౌందర్యమును దేవుడు కోరాడు, ఆయన కోరుతున్నాడు, కోరినవాడు అని చదవబడిన లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అయితే సంఘస్థులందరినీ ఏం చేస్తాడంటే దేవునికి ఇష్టము లేని కార్యముల గుండా సాతానుడు లాక్కు వెళుతూ ఉంటాడు. ఏ విధము చేతనైనను నేను మిమ్మును సంపూర్ణులను చేయాలని పౌలు ఏ విధముగా తీర్మానం చేసుకొని సేవ చేస్తుండో సాతానుడు కూడా తీర్మానం చేసుకున్నాడు. ఏ విధము చేతనైనను వీరికి క్రీస్తు బోధను తీసుకురావద్దు, వీరిలోనికి క్రీస్తు బోధ వీరు వినకుండా చెయ్యాలని, వీరిని నిరుత్సాహములోనే ఉంచాలని, ఐహిక విచారములలోనే ఉంచాలని, లోకపు ఆశలతో నిన్ను నింపాలని వాడు కంకణము కట్టుకొని తీర్మానం చేసుకొని సాతానుడు కూడా పనిచేస్తున్నాడు. అదే సంఘానికి వ్యతిరేకమైన శక్తి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనను ఎత్తిపట్టి చేస్తాం. ప్రభువా
సంఘ వ్యతిరేక శక్తులను లయపరచండి అని ప్రార్థన చేస్తాం. ఏంటి ఆ వ్యతిరేకత అంటే, నిన్ను ఏ రకముగానైనా ఫలింపజేయాలని దైవజనుడు ప్రయత్నం చేస్తాడు పరిశుద్ధాత్మతో. కానీ సాతానుడు ఏ విధముగానైనా నీలో ఉన్న వాక్యమును దొంగిలించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే మందిరం అనగానే మీకు నిరుత్సాహం, మందిరం అనగానే ఎక్కడ లేని నిద్ర, మందిరం అనగానే ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య మనకు అడ్డుగా వస్తూ ఉంటది. అది సాతాను యొక్క ప్లాన్ అని మీరు గ్రహించాలి. అది సాతాను యొక్క సంకల్పం అని మీరు గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనకు ప్రారంభించి ప్రార్థనకు వెళదామనేసరికి ఎవరో ఒకరు వచ్చి మనం ప్రార్థన చేయకుండా ఆపేస్తూ ఉంటారు. ప్రార్థన చేయాలని పూనుకోగానే భార్యాభర్తలు ఇద్దరికి గొడవ అయిపోతుంది. భార్య అటెళ్ళిపోతుంది, భర్త ఇటెళ్ళిపోతాడు, ప్రార్థన క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా సాతానుడు చేస్తున్నటువంటి కుట్ర. అందుకే అపోస్తలుడైన పౌలు మనకు చెప్పిన బోధ ఏంటంటే, మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాము, మనకు తెలుసు వాని తంత్రాలేంటో అని అంటాడు. తర్వాత వాని తంత్రాలను మీరు ఎరిగియుండుడి అని కూడా అంటాడు. మీరు తెలుసుకోవాలి సాతానుడు ఏ విధముగా నీ మీద కుట్ర చేస్తాడు, సాతానుడు ఏ విధముగా నీ మీద దాడి చేస్తాడు, సాతానుడు ఏ విధముగా నిన్ను బలహీనపరుస్తాడు అన్న విషయాలను మీరు తెలుసుకొని ప్రయత్నం చేయాలి. యుద్ధానికి వెళ్ళే ముందు శత్రువు చేతుల్లో ఏమున్నాయి, శత్రువు బలమెంత అని క్యాలిక్యులేట్ చేసుకొని యుద్ధానికి వెళ్ళాలి. వ్యూహాత్మకంగా వెళ్ళాలి. వ్యూహాత్మకంగా అంటే ప్లాన్ ప్రకారముగా ఒక వ్యూహమును కలిగి యుద్ధమును చేయాలి. ప్రియులారా, ఈ సంఘము, అందుకే పరమగీతంలో అంటాడు దీన్ని, ఇది వ్యూహిత సైన్య సమభీకరత్వము కలిగి ఉంది. వ్యూహము కలిగి ఉంది. సంఘము వ్యూహము కలిగి ఉంది. ఈ కడవరి కాలపు సంఘము కూడా వ్యూహాత్మకముగా ప్రవర్తించాలి. నీకు వ్యూహము లేకపోతే సాతానుడు నిన్ను దొంగిలించేస్తాడు. నీకున్న భక్తిని, నీకున్న సమర్పణను వాడు దొంగిలించేస్తాడు. నీకున్న తీర్మానాన్ని దొంగిలించేస్తాడు. నీకున్నటువంటి దర్శనాన్ని దొంగిలించేస్తాడు. కనుక మీరు వ్యూహముతో ఉండాలి, వ్యూహాత్మకముగా ఉండాలి, ప్లాన్ ప్రకారముగా మీరు ఉండాలి. అందుకే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారముగా పోరాడుతాడు. దైవ నియమం ఏమిటో నీవు తెలుసుకొని ఆ నియమ ప్రకారముగా మీరు పోరాడాలి. మంచి సైనికుడు ఎవడునో ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికత్వమును మీరు కలిగి సాతానుడు చూపే విచారాలకు, సాతానుడు చూపే లోకపు ఆశలకు లొంగకుండా క్రీస్తు వైపు చూచుచు, యేసు వైపు మాత్రమే చూచుచు మీరు కొనసాగవలసిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడటం దేవుని చిత్తం. దీన్ని ఎవరు అడ్డుకోలేరు.
దేవా, నేను పరిశుద్ధాత్మతో నింపబడట్లేదు, నీ చిత్తం అవ్వట్లేదా అని ఎవరూ ప్రార్థన చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, దప్పిగలిగిన వాడు నీళ్ళ యొద్దకు రండి. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, దాహము తీర్చుకోండి అని చెప్పాడు. నీకు పరిశుద్ధాత్మను పొందాలన్న కోరిక ఉంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, పొందుకో అని పిలుస్తున్నాడు. అయితే నీవెప్పుడు కూడా నిరుత్సాహపడి నాకు పరిశుద్ధాత్మ రాడు, నా మీదికి రాడు అని మీరు అనుకున్నట్లయితే అది సాతాను కార్యమే గాని దేవుని చిత్తానుసారమైన కార్యము కాదు. ఆశ కలిగిన ప్రాణమును ప్రభు తృప్తిపరుస్తాడు. తన ఆత్మని నీ మీదికి మెండుగా నిండుగా తన ఆత్మని నీ మీదికి పంపి నిన్ను అభిషేకించడం దేవుని చిత్తం. ప్రభువు నిన్ను ఎంతగా అభిషేకించాలనుకుంటున్నాడు అంటే కొంతమేరకు కాదు, కొంతమేరకే ప్రభువు నిన్ను అభిషేకించి ఊరుకోవాలని అనుకోవట్లేదు. నీవు ఎంత నోరు తెరిస్తే అంతగా ప్రభు నింపాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ గిన్నెను నింపడం ప్రభు యొక్క చిత్తము కాదు, నీ గిన్నెను నింపి పొంగించడము, నీ గిన్నెను నింపి పొంగి పొర్లించడం ప్రభు చిత్తం. ఆయన ఆకాంక్ష, ఆయన కోరిక, ఆయన కోరుతున్నాడు. ఈ తరపు సంఘాన్ని ప్రభు కోరుతున్నాడు. సంఘము పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. నింపబడమే మాత్రమే కాదు, ఆ ఆత్మతో పొంగి పొర్లాలి. అనేకులను ఆ ప్రవాహములోనికి సంఘము తీసుకురావాలనేది దేవుని చిత్తం. నిన్ను దేవుడు తృణీకరించాడని నువ్వెప్పుడు అనుకోకు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వెప్పుడు అనుకోకు. దేవునికి నేను ఆప్షనల్ అని నువ్వెప్పుడు అనుకోకు. దేవునికి నీవే కావాలి. నీవు కావాలనే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. తప్పక కావాలి. నేను లేకపోతే ఇంకొకరు అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అది కూడా సాతాను చిత్తమే. నన్ను వాడుకోకపోతే గాళ్ళను వాడుకుంటారు దేవుళ్ళే అని అనుకోకు. దేవుడు నీ సౌందర్యమును కోరినవాడు. నిన్నే వాడుకోవాలని ఆకాంక్షతో ఉన్నాడు. నిన్నే బలపరచాలని ఆకాంక్షతో ఉన్నాడు. నీ ద్వారానే అనేక కార్యములను జరిగించాలని ఆకాంక్షతో ఉన్నాడు. ఏ విధము చేతనైనా నిన్ను ఆశీర్వదించాలనే కోరికతో ప్రభు ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ రాజు నీ ప్రభువు. నీ ప్రభువు ఎవరి ప్రభువో కాదు, ఎవరి రాజో కాదు. ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు నీ ప్రభు అనంటే ఈ రాజు నీ కొరకు బలియాగమైన రాజు. ఈ రాజు నీ కొరకు ప్రాణం పెట్టిన రాజు. ఈ రాజు నీ కొరకు రక్తమును కార్చిన రాజు. ఆయన ఎవరో కాదు, ఎవరి దేవుడో కాదు, ఎవరి రాజో కాదు. ఈయన నీ ప్రభువే. నీ ప్రభువే నీ సౌందర్యమును కోరాడు. నీ ప్రభువే నీ సౌందర్యమును కోరాడు. ఆయన కోరిక తీరాలి అనంటే నువ్వు అందంగా తయారవ్వాలి. ఆయన కోరిక తీరాలంటే నీవు సౌందర్యంగా తయారవ్వాలి, సుందరంగా తయారు కాగలగాలి.
ఈ బాహ్యపు అందము కాదు. ప్రభు చెబుతున్నది అంతరంగపు అందము కొరకు మాట్లాడుతున్నాడు. అంతరంగపు అందము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతరంగపు అందము కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దీన మనస్సుతో ప్రజ్వలించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి విధేయురాలివి కావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు విధేయుడవైతే నిన్ను ఆపేటోడే లేదు, నిన్ను ఆపేవాడే లేడిక. నిన్ను అందంగా తీర్చిదిద్దడం ఆయన బాధ్యత. ఆయన కోరుకున్నాడు నీవందంగా తయారవ్వాలి, సకల జనులకు దీవెనకరముగా ఆశీర్వాదకరమైన బిడ్డగా నీవు తయారవ్వాలనేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా, దేవుని యొక్క చిత్తం. నీవు సకల జనులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా తయారవ్వడం ఎవరి చిత్తం చెప్పండి? చెప్పు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. నిన్ను ఆశీర్వదించడం, పరిశుద్ధాత్మతో నింపడం, తన ఆత్మ ఫలమును నీకు అనుగ్రహించడం ఎవరి చిత్తం చెప్పు? దేవుని చిత్తం. కనుక సంఘం ఏమవ్వాలి అంటే విధేయతను చూపాలి. ప్రభువుకు ఏం చూపాలి? విధేయత. ఇదిగో దేవా నా జీవితము నీకు అంకితం అనే పాట మనం పాడుకుంటాం. ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం, నీ చేతితో నన్ను పట్టుకో, నేను శిల్పి చేతిలో శిలనయ్యా, అనుక్షణము కూడా నన్ను చెక్కు. హల్లెలూయా, స్తోత్రం. శిల్పి చేతిలో నేను శిలను శిలను శిలను. నన్ను చెక్కుము తండ్రి, నన్ను చెక్కుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎందులో? శిల్పి చేతిలో శిలను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మంచిది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాడదాం. హల్లెలూయా. శిల్పి చేతిలో శిలనయ్యా, నేను శిలను, నన్ను చెక్కు, అనుక్షణము నన్ను చెక్కుము తండ్రి, చెక్కుము నాయన అని సమర్పణ చేసుకున్నారు. సమర్పణ. ఎవరైతే దేవునికి సమర్పణ చేసుకొని ఉంటారో వారిని దేవుడు చెక్కే పనిలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ చేసుకున్న వాన్నే చెక్కుతాడు ప్రభువు. విధేయురాలిగా నీవు ఉంటే నిన్ను చెక్కి సౌందర్యవంతురాలిగా నిన్ను చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటి? దేవునికి విధేయత చూపడం. ఇక్కడ పొరపాట్లు చేస్తారు మనందరం కూడా. చాలా మంది ఎక్కడ దీవెన లేకుండా తయారవుతారంటే విధేయత చూపక, విధేయతను వదిలిపెట్టి దైవ చిత్తానికి వ్యతిరేకంగా తయారైపోయి దీవెన లేకుండా తయారవుతారు. దేవా నేను నీకు విధేయుడను. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము మీరు తీసినట్లయితే ఒక చక్కటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనములో వారు చీకటిలో నుండి అనే దగ్గర చదవండి.
వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చాలు. ఎవరితో ప్రభువు మాట్లాడాడు? ఎవరితో అంటే అందరూ శ్రద్ధగా వినాలి. అపోస్తలుడైన పౌలు గారితో మాట్లాడాడు. ఇదిగో అనేకులను చీకటి నుంచి వెలుగులోనికి నడిపించుటకు సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరుగునట్లుగా దేవుని దాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పొందుటట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను పంపాలనుకుంటున్నానని దేవుడు ఎవరితో మాట్లాడాడు? పౌలు. ఆయన అంతకుముందు ఎలాగున్నాడు? సౌలుగా ఉన్నాడు. సౌలు ఎవరు అనంటే దేవునికి వ్యతిరేకమైన మనిషి. హలో, నా మాటలు వినండి. సౌలు ఎవరంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసే మనిషి, సువార్థికులను చంపే మనిషి, పరిశుద్ధులను చంపే మనిషి, అపోస్తలులను చంపే మనిషి ఈ సౌలు. నేను పూర్వం హింసకుడను, హానికరుడను, దూషకుడను అంటాడు. స్టెఫెన్ను రాళ్లతో కొట్టించుటలో పౌలు పాత్ర ఉన్నదని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ సౌలుకు ఒక దినము దర్శనములో దేవుడు కనిపించాడు. ఇతడు దమస్కులో ఉన్న దేవుని శిష్యులను ఇబ్బంది పెట్టుటకు, చంపుటకు తన గుర్రమునెక్కి ప్రయాణమై వెళ్ళుతుండగా ఒక దర్శనం ఈయన కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కనబడింది? దర్శనము కనబడింది. ఆ దర్శనములో దేవుడి మాట చెప్పాడు. ఇదిగో చీకటిలో ఉన్న వారికి వెలుగును ఇచ్చుట కొరకు, సాతాను అధికారములో బ్రతుకుచున్న వారిని దేవుని అధికారమునకు తిప్పుట కొరకు, వారి కన్నులు తెరచుట కొరకు నేను నిన్ను పంపెదను అని దేవుడు చెప్పాడు. ఎవరికి? సౌలుకు చెప్పాడు. సౌలుకు చెప్పగానే సౌలు ఏమయ్యాడంటే విధేయుడయ్యాడు. ఎవరికి ఏం చెప్తున్నావు ప్రభువా అని అనలేదు. నేను అల్పుడను అనలేదు. దేవా, నీవేది చెప్పితే నేను అది చేస్తాను. ఎందుకంటే నీవు నా ప్రభువు, నీవు నా రాజువు, నేను నీ దాసుడను. దాసుడను అంటే నీకు విధేయుడను. నీవు మాట ఇవ్వడమే ఆలస్యము రాజా, నీ మాటకు విధేయునవ్వడం నా పని, నా కర్తవ్యం. దాసుని కర్తవ్యం ఏంటి? రాజుగారు ఏది చెబితే, యజమానుడు ఏది చెప్పితే, ప్రభువు ఏది చెబితే దేవుని దగ్గర నీవు నేను దాసులమవ్వాలి. నేను దాసుడనే గాని వ్యతిరేకమైన వ్యక్తిని కాదు. ప్రభువా, నాతో నీవు మాట్లాడితే నేను బ్రతుకును మార్చుకుంటాను గాని నీకు వ్యతిరేకమైన మాటను నేను చెప్పను. ఎందుకో తెలుసా? నేను దేవుని దాసుడను. సమూయేలుతో ప్రభువు మాట్లాడినట్లు లేఖనములో మనం చూస్తాం. సమూయేలు అని దేవుని ఆత్మ సమూయేలును పిలిచింది. సమూయేలు గారు లేచి అయ్యగారు పిలిచాడేమోనని అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అన్నాడు. పిలువలేదు బాబు అన్నాడు. మరలా వెళ్ళి పడుకున్నాడు. మరలా సమూయేలు అని ఒక స్వరం సమూయేలును పిలుస్తుంది.
మరలా లేచాడు. లేచి అయ్యా మీరు నన్ను పిలిచారా అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. బాబు నేను పిలవలేదు. అప్పుడు మరలా పిలిచాడు. మరలా సమూయేలు దైవజను దగ్గరికి, అయ్యా నన్ను పిలిచారంటే, నేను పిలవలేదు కానీ నీకొక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో బాబు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, కనుక ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే చిత్తము ప్రభువా అని చెప్పు. సమూయేలు అని పిలిస్తే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే చిత్తము ప్రభువా అని చెప్పు. చిత్తము ప్రభువా అని చెప్పు అని చెప్పి సమూయేలును పంపిస్తే దేవుని ఆత్మ మరొకసారి సమూయేలు అని పిలిచింది. అప్పుడు చిత్తము తండ్రి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞను ఇమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు? ఆజ్ఞను ఇమ్మని చెప్పాడు. అయితే ఈరోజు సంఘము కూడా దేవుని మాటకు చిత్తము అని చెప్పే సంఘం ఉన్నదా? ఏ సంఘమైతే దేవుని మాటకు చిత్తమయ్యా అని అంటుందో వారిని దేవుడు తన సంఘముగా ఎంచుతాడు. ఎవరైతే సంఘములో దేవుని మాటకు చిత్తమయ్యా అని విధేయులవుతారో వారిని దేవుడు అలంకరించుటకు ఇష్టపడతాడు. ఎవరైతే చిత్తము అని అంటారో వారిని దేవుడు సౌందర్యవంతులుగా చేయుటకు ప్రభువు ఇష్టపడతాడు. అయితే నీవు నేను సంఘములో దేవుని మాటలు వినబడుతున్నప్పుడు చిత్తము ప్రభువా అని అంటున్నామా అనే దానిని మనం పరీక్ష చేసుకోవాలి. నేనెందుకు అంటలేను? ఇప్పుడు మీలో 99% మంది నేను అంటున్నాను అయ్యగారు అంటారు. అనట్లేదు. అన్నట్లయితే పోయిన వారం ఏం వాక్యం చెప్పానో నీకు గుర్తుంటుంది. అటు పోయిన వారం కూడా ఏ వాక్యం చెప్పానో నీకు గుర్తుంటుంది. నీవు రాసుకొని పెట్టుకుంటావు దేవుని మాటలను, నీ హృదయమందు రాసుకుంటావు దేవుని మాటలను. ఇప్పుడు మీరు నోటికి చెప్పండి తల్లులారా అంటే నా కొరకు కాదు అయ్యగారు చెప్పేది, నా పక్క ఆమె కొరకు కావచ్చు అనుకుంటారు. నీకు గుర్తే లేదు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో. పోయిన సంవత్సరం ఏ విషయాన్ని గురించి దైవజనుడు ఎక్కువగా ప్రసంగించాడు, ఈ సంవత్సరం దేవుడు ఏ విషయములను ప్రసంగింపజేస్తున్నాడు అయ్యగారి ద్వారా. అసలు దేవుని ఎజెండా ఏంది ఈ సంవత్సరం? దేవుని కార్యం ఏంటి ఈ సంవత్సరం? ఏ విషయములను గురించి ప్రభువు మనల్ని పదే పదే నొక్కి మాట్లాడుతున్నాడు, పదే పదే మనల్ని తట్టుచూ మాట్లాడుతున్నాడు? ఏ విషయమును గురించి మాట్లాడుతున్నాడు? ఆలోచించాలి సంఘం. ప్రియులారా, ఈ సంవత్సరంలో ఎన్ని విషయాలు దేవుడు నిన్ను తట్టుచూ మాట్లాడుతున్నాడు? నీలో మార్పు కనిపిస్తుందా? అయ్యగారు చెప్పుకుంటూ వెళతాడు, నేను వినుకుంటా వెళతాను, కానీ దేవుని చిత్తానికి మాత్రం నేను ఎప్పుడు విధేయుడను కాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నావు నీవు. దేవుని చిత్తానికి నేను వ్యతిరేకుని కాదు, వ్యతిరేకున్నే అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు. నేను వింటున్నాను కదా దేవుని వాక్యం అనుకొని సంతోషపడుతున్నావు, కానీ ఎన్నిసార్లు నీవు ధ్యానం చేస్తున్నావు? దేవుడు కోరిన విధముగా ఉండడానికి ఎన్నిసార్లు నీవు ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు దేవా నీవు నాతో పలానా విషయము గుచ్చి నాతో చెబుతున్నావు కదా, నేను ఈ విషయములో నేను మార్చుకుంటాను, నేను ఈ విషయానికి విధేయుడనై నేను ఇంకనూ నేర్చుకుంటానని ఎంతమంది సంఘములో లోబడుతున్నారు? సువార్తికులారా లేండి అని చెప్పాను.
మీరే సువార్థికులు అవ్వాలని దేవుని యొక్క చిత్తం అని చెప్పాను. ఎంతమంది సువార్తను చెప్పుతున్నారు? పోనీ ఎంతమంది సువార్త ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నారు? నేను కాబోయే సువార్థికుణ్ణి అని అనుకుంటున్నావేమో, తప్పు. ఫస్ట్ సువార్త ఎలా చెప్పడమో నేర్చుకో. జీవితము ద్వారా, సాక్ష్యము ద్వారా నీ సువార్త మారుమోగుతూ ఉండాలి. పిల్లలకు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీరు సేవ చేయాలి పిల్లలు. దేవుని చిత్తము నీ జీవితం పట్ల ఇది, నీ జీవితం పట్ల ఇది అని చెప్తున్నాను. సువార్త ఎలా చేయాలి అనే విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే మీరు ఆ సువార్తను నేర్చుకున్నట్లయితే సువార్తను అడ్డగించే శక్తుల కొరకు మీరు ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యాలను వక్రీకరించడం చేస్తున్నారు లోకంలో చాలా మంది. వారి వాక్యాలన్నింటికి కౌంటర్లను మీరు తయారు చేసుకుంటారు. అది కాదు వాక్యము, ఇది అని చెబుతారు. అది కాదు సువార్త, ఇది సువార్త అని చెప్పే పిల్లలు అవుతారు. అంటే వీరికి బైబిలే చదవరాదు. బైబిలే అనర్గళంగా మీకు చదవరాకపోతే మీరు దేవుని చిత్తానికి, నా కొరకు కాదు, నా మాటల కొరకు కాదు, దేవుని చిత్తానికి మీరు ఎట్లా విధేయులు అవుతారు? ఇక్కడున్న యవనస్తులారా, ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యములోనికి చేర్చడం నీ భారము, నీ బాధ్యత అవ్వాలి. మరి ఎలా చేర్చగలుగుతావు? కొందరితో దేవుడు మాట్లాడాడు సంఘములో, నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా వాడుకుంటానని దేవుడు చెప్పాడు. అనేక జనముల సంగతి పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు ఒక్కనికన్నా దీవెనకరంగా వాడబడుతున్నావా? ఒక్కరి కొరకన్నా నీవు ఆశీర్వాదకరంగా వాడబడుతున్నావా? ఒక్కరినైనా మందిరములో, ఎక్కడో కాదు లోకములో, మందిరములో ఒక్కరికైనా నీవు ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతున్నావా? మాదిరిగా ఉండగలుగుతున్నావా? అంటే ఇవేమి చెవులకు ఎక్కవు కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది గంతే, నేను గింతే. ఇలా ఉన్నవాడు దేవునికి విధేయుడు కాడు, దేవుని చిత్తానికి విధేయులు కారు. సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థనా గుంపులు పెట్టండి, ప్రార్థనా గుంపులను తయారు చేయండి, ప్రార్థనకు అందరినీ పురికొల్పండి అని చెప్పాను. నీకే విశ్వాసము లేకుండా ఏమొస్తారు, ఏం చేయదు, అయ్యగారు చేయమంటున్నాడు, మేము చేస్తున్నాం, ఎవరు వస్తలేరు, ఏదో ఒకటి చేసుకుంటా అన్నట్టు నీవే ఎండిపోతే నీవు ఇంకొకరిని ఎలా రక్షిస్తావు? సంజీవరావు అయ్య గారు మాకు ఒక విషయాన్ని నేర్పించాడు చిన్నప్పుడు. ఏంటిది అనంటే, వచ్చే జనాలు 10 మందే కదా, 10 మందికి సాపలేద్దాము అని ఆ 10 మందికి మాత్రమే సాపలేసి మిగతా సాపలన్నీ ఆ మూలకు పక్కన పెట్టి దాని మీద ఒక బరువు పెట్టి అక్కడ పక్కన పెట్టేశాం. అయ్యగారు చూసి, ఏందిరా సాపలు తక్కువ వేశారు అంటే, వచ్చేది ఇంతమందే కదా అయ్యగారు, సరిపోతున్నాయి అన్నాను. అంటే అయ్యగారు ఒప్పులే, విశ్వాసముతో సాపలు ఫుల్లుగా వేయండి. మీరు సాపలు వేస్తేనే మందిరం నింపబడుతుంది. మందిరం నింపబడుతుందనే విశ్వాసము నీకు లేదా అన్నాడు. అంటే అప్పుడు ఫుల్లుగా సాపలేసాం, ఫుల్లుగా జనాలు రావడం, కూర్చోవడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, ఎవరు రారులే అని ముందే నీ ఒక విషయాన్ని నీవే
అనుకొని నీవే నిరుత్సాహపడితే ఇంకొకరు ఎప్పుడు వస్తారు? రారు. తండ్రి, నీ దాసురాలను నేను, నీవు చెప్పిన మాటను నేను చేస్తున్నానని నీవొక్కదానివే ఉన్నా వారిలో ఒంటరి అయిన వారిని దేవుడు 1000 మంది చేస్తాడు. ఎన్నిక లేనోళ్లను బలమైన జనముగా దేవుడు తయారు చేస్తాడు. ఇది వాగ్దానాల నెరవేర్పు. నీ సౌందర్యమును కోరుతున్నాడు. లేదు లేదు లేదు, గింతే, మేము గింతే, మా చర్చి గింతే, మా సహోదరులు గింతే, ఏమున్నది అని నీవే 4 మాటలు చెప్తారు. చర్చికి వెళితే ఏముందయ్యా, ఏం లేదు అని నువ్వే అంటావు. సీనియారిటీ కలిగిన దానివి నువ్వే అంటావు. నలుగురికి చెప్పేదానివి నీవే అంటావు. నీవే మాదిరిగా ఉండవు. నిన్నెప్పుడు ప్రభు చెక్కుతాడు. ఈ విషయాన్ని తీసుకొచ్చి సౌలు భయంకరమైనటువంటి కరుడుగట్టిన సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే సౌలుతో దేవుడు చెప్పాడు, ఇదిగో బాబు, చీకటిలో ఉన్న వారికి వెలిగిచ్చుటకై, సాతాను అధికారములో ఉన్న వారిని విడుదల చేసి దేవుని అధికారములోనికి తెచ్చుటకు, అనేకుల యొక్క కన్నులు తెరచుటకు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ప్రభు చెప్పాడు. చెబితే అయ్యగారు అంటాడు, అగ్రిప్ప రాజా, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి 26:19 చదువుతున్నాను, అపోస్తల కార్యములు 129వ పేజీ. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శనానికి నేను, చెప్పు, అవిధేయుడను కాలేదు. దేవుని చిత్తానికి నేను అవిధేయుడను కాలేను. ఎప్పటికీ నేను కాను. ఆకాశము నుండి నాకు దర్శనము కలిగింది. ఆ దర్శనానికి నేను విధేయుడనై ప్రభు పరిచర్య చేస్తున్నాను. ఎన్ని పోరాటాలు వచ్చాయో, ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నాడో, ఎన్నిసార్లు బట్టలు లేని ప్రయాణాలు చేశాడో, వాటన్నింటిలో ఇతని తీర్మానమే కనిపిస్తుంది. నేను దర్శనానికి అవిధేయుడను కాలేదు, దేవుని మాటకు అవిధేయుడను కాలేదు. కనుక పౌలుకు దేవుడు విస్తారమైన వరాలనిచ్చి అభిషేకించాడు. తీర్మానం లేనోని దేవుడు ఎప్పుడు వాడుకోడు బిడ్డ. తీర్మానము లేని వాడిని దేవుడు ఎప్పుడు వాడుకోలేడు. పౌలుకు తీర్మానం ఉంది, నేను ఆ దర్శనానికి అవిధేయుడను కాలేను. ఈరోజు నీవు కూడా ఒక తీర్మానమును చేసుకొందువుగాక. దేవా, నీవు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్న ఏ మాటను నేను వదిలిపెట్టను ప్రభువా. ప్రతి మాటకు నేను విధేయుడనై ప్రార్థనలో పోరాడుతాను. దైవజనుని మాట, దేవుని మాట. దైవజనుని ఇక్కడ విస్తారంగా మాట్లాడుతున్నాడంటే దైవజనుని జ్ఞానము కాదు, దైవజనునిలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ దేవుడే నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఆ ఆత్మ దేవుడే నీవు ఆశీర్వదించబడాలని, నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలని, అలంకరించబడాలని ఆయనే కోరుతున్నాడు. అవిధేయురాలివి కాకు. నేను చెబుతాను, ప్రతి నెల కూడా ప్రతి ఉపవాస ప్రార్థనలో అందరూ పాల్గొనండి అని చెప్తాను. చాలా మంది సీనియర్లే మందిరానికి రాలేదు.
వారిని ప్రభు ఎలా వాడుకుంటాడు, వారు ప్రభువును ఏ విధంగా సంతోష పెడతారు మీరు ఆలోచించాలి. ఆ పిల్లవాని చేష్టలు మానండి, ఆ పిల్లవాని కార్యాలు మానండి. దైవజనుని మాట అంటే నేను పులిపీట్ మీద నుండి సంఘానికి బోధ చేస్తున్నప్పుడు చెప్పే మాటకు మీరు లోబడాలి ఖచ్చితంగా. నేను ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చెయ్యాలి. ఈ నెల ఎక్కువగా ప్రార్థన చెయ్యండి దేవుడు చెబుతున్నాడని చెప్పినప్పుడు మీరు ఎక్కువగా ప్రార్థనలో గడుపుటకు మీరు ప్రయత్నం చెయ్యాలి. సంఘమా ఆలోచించు. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును నీవు అభిషేకముతో నింపబడుటను గురించి కోరినవాడు. నీవు అన్య భాషలతో మాట్లాడాలని, కృపావరములను పొందుకోవాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. నీ సౌందర్యమును అనగా నీ ప్రకాశమును అనేకులకు చూపించాలని కోరాడు. మార్చి నెల 14వ తారీఖున 2021వ సంవత్సరములో ప్రభు సంఘముతో మాట్లాడిన మాట మీరు మరవద్దు. నీ యందు నా ఆత్మను ఉంచి అనేకులను నీ ప్రకాశము ఆహ్వానించేటట్లు నేను చెయ్యబోచున్నానని ప్రభు చెప్పాడు. మరవకు, నీవు ప్రకాశించాలని రాజు కోరాడు. నీవు సౌందర్యంగా ఉండాలని రాజు కోరాడు. ఈ రాజు నీ ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. నీవు సాతాను ఉచ్చులో పడిపోవాలని అనలేదు ఆయన. సాతానుకు నిన్ను వదిలిపెట్టాలని అనుకోలేదు ఆయన. సాతాను బంధకాలను త్రెంచుకొని నువ్వు ఫలించాలని ఆయన కోరుతున్నాడు. నీకు జయం ఇయ్యాలని ఆయన కోరుతున్నాడు. నీకు జయమును అనుగ్రహించాలని కోరుతున్నాడు. నీ పక్షమున యుద్ధము చేయాలని కోరుతున్నాడు. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ ఒకటేసారి నువ్వు పోగొట్టుకుంటున్నావు. విధేయురాలివి కాక, విధేయుడవు కాక. ఈ రాజేమో నీ సౌందర్యమును కోరుతున్నాడు, నీవేమో సౌందర్యాన్ని పక్కన పెట్టి తిరుగుతున్నావు. దేవుని రాకడ సమీపముగా ఉంది. నిన్ను నీవు అలంకరించుకో, 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 అలంకరించుకో. బైబిల్లో ఒక రాణి ఉంది. అహేశ్వరోషు కాలములో ఆ రాణి, ఆ రాజైనటువంటి అహేశ్వరోషు ఈ రాణిని అందరికి చూపించాలి ఆ రాణి యొక్క సౌందర్యమును అని కోరాడు. కోరితే ఈ రాణి ఒప్పుకోలేదంట. ఆ రాణి పేరు వస్తీ. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము మీరు తీసినట్లయితే ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలను మీరు వినాల్సిందిగా ప్రభు పేరట మిమ్మును కోరుతున్నాను. 1వ అధ్యాయము 10వ వచనం. అమ్మ మైక్ లో చదవండి. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన
ఎంచుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహశ్వరోషు ఎదుట ఉపచారము చేయు ఆమె రాజు సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు ఆ సౌందర్యాన్ని అందరికీ చూపించాలి. ఈమె నా భార్య అని అందరికీ పరిచయం చేయాలని ఈ రాజు కోరాడు. ఇటు చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోండి. ఈ రాజు కోరుకున్నాడు, వస్తీ నా భార్య, ఈమె సౌందర్యమును నేను అందరికి కూడి వచ్చిన వారికి చూపించాలి. నా భార్య చూడండి, గుణవంతురాలు, భాగ్యవంతురాలు, ఈమె నా భార్య అని అందరికి పరిచయం చేయాలని ఆశపడ్డాడు. ఎవరు? రాజు ఆశపడ్డాడు. ఈ 45వ కీర్తనలో చెప్పిన రాజు కూడా నీ సౌందర్యమును కోరాడు. ఇక్కడ ఉన్నటువంటి అహశ్వరోష్ అయినటువంటి ఈ రాజు యేసయ్యకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఈయన ఈ వస్తీ అనబడిన మహారాణి యొక్క సౌందర్యము, ఈమె ముఖమును, ఈమెను అందరికీ ఘనంగా పరిచయం చేయాలి నా భార్యను అని కోరుకున్నాడు. నా భార్య అభాగ్యురాలు కాదు, నా భార్య దౌర్భాగ్యురాలు కాదు, నా భార్య ఘనురాలైనటువంటి స్త్రీ. జనాంగమా, రాజ్యమా, చూడు నా రాణి ఎలాగుందో. రాణి రమ్ము, నిన్ను అందరికీ చూపెడతాను అని, రానమ్మా, రండి వస్తీ గారు రండి అని చెబితే ఈమె ఒప్పలేదు. అది ఎన్నో 12వ వచనం చదవమ్మా. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. చూడండి, రాజుగారి కోపం వచ్చేసింది. అమ్మాయి, అందరికి చూపిస్తాను నిన్ను, అందరికి నా భార్యగా నిన్ను పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు, నీవు రా అని చెప్పాడు. చెబితే ఎడ్డమంటే తెడ్డం అంటారు కదండి, అట్లా రాజునకి ఈమె విధేయురాలు కాలేదు. హలో, రాజు గారికి ఈమె చెప్పండి, విధేయురాలు కాలేదు. రాజుగారికి విధేయురాలు కాక రాజు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించింది, తృణీకరించింది. ఈరోజు సంఘము కూడా ఇదే బాపతికి చెందిన సంఘం. సంఘము ఆశీర్వదించబడాలి, సంఘము ఆత్మవరములతో నింపబడాలి, సంఘము ప్రార్థనలో ఫలించాలి, సంఘము అపోస్తలుల బోధయందు కట్టబడాలి, సంఘము దేవుని రొట్టెను విరుచుటకు ముందు ఉండాలి, ఆసక్తితో ఉండాలి, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలని ప్రభువు కోరితే, ఈ కొంతమంది రాణులు ఉన్నారు కదా సంఘములో, ఏ రాణులు? వస్తీ లాంటి రాణులు అన్నట్టు. వీళ్ళు అయ్యగారు ఎడ్డమంటే వీళ్ళు తెడ్డమంటారు అన్నట్టు. అయ్యగారికి తింగర మాటలు మాట్లాడతారు, తిప్పి మాట్లాడతారు, తిరిగి మాట్లాడతారు. ఇది ఆదాము యొక్క స్వభావం. ఆదాము మాట్లాడాడు, దేవా నీవిచ్చిన ఈమెను బట్టే నేను పాపాత్ముడనయ్యాను. రెబల్, తిరుగుబాటు స్వభావం. దైవజనుని మాటకు తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు కలిగి ఒప్పరు, దేవుని మాటకు ఒప్పరు. నీవు చెప్పాలే, మేము మర్చిపోవాలన్నట్టుగా చూస్తారు. రాసుకోండమ్మా బిడ్డలారా, మీకు చదవచ్చు కదా, నోట్బుక్ కొనుక్కొని చక్కగా వాక్యాన్ని రాసుకొని ఇంటి దగ్గర ధ్యానము చేసి వాక్యము గుర్తుండేటట్లు ప్రయత్నం చేయండి అని చెప్పినా కూడా మొద్దుల్లాగా, వస్తీలాగా ఉంటారు. మీలో అట్లాంటి వస్తీలు చాలా మంది ఉన్నారు.
వస్తీలు చాలా మంది ఉన్నారు, దేవుని వాక్యానికి ఒప్పని వస్తీలు. గుర్తుపెట్టుకో, రాజునకు కోపం వచ్చేసింది. దేవుని ఉగ్రత రాకూడదు. ఆయన ఇప్పుడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఆయనకు ఉగ్రత వచ్చి కృపాకాలము గడిచిపోతే లోకం మీదికి భయంకరమైన శ్రమ రాబోతుంది. అర్థమవుతుందా? దేవుడు కొంతమందికి చెప్పి 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 ఆఖరి మట్టుకు కూడా చెప్పి ఏ విధంగానైనా వీరిని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తే అప్పటికి కూడా మొండి బుద్ధుతో, మొద్దు బుద్ధుతో ఉంటారు చూడండి, మారు మనస్సు లేకుండా ఉంటారు చూడండి, వారిని ఖచ్చితంగా దేవుడు నరకములో చూస్తాడు. చూసి చెప్తాడు, నీకు ఈ శిక్ష సబబేరా అని చెప్తాడు. నీకు ఈ శిక్ష కావలసినదేరా అని చెప్తాడు. కనికరపడడు. ధనవంతుడు మరణించిన తర్వాత దేవుడు అబ్రహాము కనికరించలేదు. ధనవంతుడు ఏం కోరాడంటే నరకములో తన చిటికన్ వేలి క్రొనతో ఒక్క డ్రాప్ ఒక్క చుక్కను నా నాలుక మీద వేయండి అయ్యా అని గోసాడినా కూడా అబ్రహాము కనికర పడలేదు. ఎందుకు తెలుసా? వానికి ఈ లోకములో 1,00,000 సార్లు చెప్పుకుంటారు మారు మనసు పొందురా అని. ఈ లోకంలో ఉన్నప్పుడు వానికి 1,00,000 సార్లు చెప్పుకుంటారు దైవజనులు, మారు మనస్సు పొందురా అని. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయమైన శిక్ష విధిస్తాడు. నీకు చెప్పి 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 నీవు వినకపోయేసరికి తీసుకెళ్లి నరకాగ్నిగుండములో వేస్తే నీకు కావలసిందే. నీ కొరకు నేను చచ్చిపోయానురా, అయినా నీవు నన్ను ఖాతరు చేయలేదు. నిన్ను ప్రేమించి నా దాసులను పంపానురా, అయినా నీవు నన్ను ఖాతరు చేయలేదు. నా దాసులను పంపితే నా దాసులను కూడా నీవు చంపావు. నీకు ఈ శిక్ష సబబే. దేవునికి నరకము దగ్గర కనికరం ఉండదు తెలుసా? అట్ట కనికరించేది ఉంటే అసలు నరకమే ఉండకపోతుండే. అర్థమవుతుందా మీకు? నరకంలో ఉన్న వాళ్ళందరినీ క్షమించేస్తాడు దేవుడు, కనికరం ఉండదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పుడు చెబుతాడు. ఇక్కడ వస్తీకి కూడా చెప్పాడు, ఈమె సౌందర్యాన్ని అందరికీ చూపించాలని ఆశపడ్డాడు, అందరికీ పరిచయం చేయాలని ఆశపడ్డాడు, ఈమెను సింహాసనం ఎక్కించాలని ఆశపడ్డాడు, కిరీటమును బహూకరించాలని ఆశపడ్డాడు. ఎవరిని? ఈమెను. పేరేం పేరు? వస్తీ. ఈమె కిరీటం పెట్టాలని ఆశపడ్డాడు, ఈమెకు బహుమానాలు ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ ఈ దౌర్భాగ్యురాలు, ఈ నీచురాలు, ఈ నికృష్టురాలు, ఇంకెన్ని తిట్లున్నాయి అన్ని ఒకసారి తిట్టుకోండి. హల్లెలూయా. మారు మనస్సు రాలేదు, దీనికి మారు మనస్సు రాలేదు. దేవుని కోపం వచ్చేసింది. ఈరోజు సంఘంలో మీకు కూడా మారు మనసు రావట్లేదు కదా, ఉండండి. ఏం చేస్తాడో తెలుసా? దేవుని నెక్స్ట్ ప్లాన్ చెప్తే కన్ను తిరిగి కింద పడతారు. జాగ్రత్త. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరినీ దేవుడు దేనికి అప్పగిస్తాడు? చూడండి, నేను ఆ మాటను చదివి వినిపిస్తాను. చూడండి, తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, దుర్నీతి యందు సత్యము నమ్మరు. దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మరు. దేవుడు చెప్పిన వాక్యానికి విధేయులు కారు.
దేవుడు చెప్పిన మాటకు విధేయులు కారు, దేవుడు చూపిన దర్శనానికి విధేయులు కారు. అయితే వీరు సత్యమును నమ్మరు. నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, జాగ్రత్తగా వినాలి, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై, శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు వారికి పంపుచున్నాడు. ఏ శక్తిని పంపుటకు? మోసము చేయు శక్తిని, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇన్ని రోజులు నీకు ప్రసంగం చేసినా నువ్వు నమ్మవా? దుర్నీతే నీకు కావాలా? దేవుని మాటను వినవా? అయితే పో అని మోసము చేయు శక్తిని వారికి పంపిస్తాడంట. మోసపో. ఎందుకో తెలుసా? నీకు ఈ పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు కాదు. నీకింత కృప చూపాను, దినమెల్ల నా చేతులు తట్టు నిన్ను నీ హృదయం అనే తలుపును కొట్టి 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 ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నీవు నా మాటకు విధేయురాలివి కావట్లేదు. నీవు నా మాటకు విధేయుడవు కావట్లేదు. పోయిగా పో 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 అని వెళ్ళగొట్టే పని చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సంఘములో నుంచి బయటపడ్డావంటే నీకున్నది దిక్కు నరకమే. ఇక భ్రష్టుడవైపోతావు. దేవునికి కోపం రావద్దు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే కోపం కలిగిన వాడు కూడా. సంఘమా, ఈ దేవుని మాటను మీరు ఆలకించాలి. ఈమె ఒప్పలేదు. ఒప్పకపోతే అప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే ఊరు మీద ఉన్న రాజ్యాలన్నింటిలో నుంచి స్త్రీలందరినీ తీసుకురండి, అందులో ఆ స్త్రీలందరిలో ఒక్క స్త్రీని ప్రభువు ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్త్రీ పేరు ఎస్తేరు. దేవునికి స్తోత్రం. వస్తీ లేకపోతే ఎస్తేరు ఎక్కడి నుంచైనా వస్తారు. నువ్వు మారు మనసు పొందకపోతే, నీవు దేవుని మాట కవిదేయుడవైతే నీ ప్లేస్ లో నీకు ఇంకొకరు వచ్చేస్తారు. మత్తయి సువార్తను మీరు తీస్తే మీకు అక్కడ ఆది కూడా నేను మీకు నిరూపణ చేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవాలమ్మా. పరలోక రాజ్యము, అందరూ కూడా శ్రద్ధగా వినాలి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. హలో, వింటున్నారా? తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు, పెళ్లి విందుకు పలానా పలానోళ్ళు అర్హులు, వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. వారు ఏం చేశారు? రానొల్లక పోయిరి. ఇక్కడ కూడా అహేశ్వరోసు ఆ వస్తీకి ఆ నపుంసకులతో ఆజ్ఞనిచ్చి, అమ్మాయి నువ్వు ఈ విందుకు రా అని పిలిచాడు. పిలిస్తే ఈమె ఏం చేసింది? ఒప్పిందా? చెప్పండి. ఒప్పలేదు. ఇక్కడ కూడా విందు ఉన్నది బాబు, పలానా వాళ్ళందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి రండి అని బొట్టు పెట్టి పిలిచారు. మన భారతీయ మాటల ప్రకారంగా బొట్టు పెట్టి పిలువని అంటారు కదా. బొట్టు పెట్టి పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి అని మర్యాదగా పిలిస్తే వీరు రానొల్లకపోయిరట. ఆ రానొల్లకపోయిరనే గుంపులో నీవు ఉన్నావేమో. వీళ్ళంతా అవిధేయులైన సంతానం, అవిధేయులు వీరు.
వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, నా విందును సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రోవిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఒకడేమో లక్ష్యము చేయరు, సింపుల్ థింగ్. అయ్యగారు గట్నే పిలుస్తాడు, దేవుడు గట్నే పిలుస్తాడు, గట్నే అంటారు, గవ్వే మాటలు, ఇది తెలియదా అని లక్ష్యము చెయ్యకపోయే గుంపులు ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి ఈ కాలంలో. మొత్తం మనం అనుకున్న లెక్కలన్నీ మారిపోతాయి. పలానోడు ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ పరలోక రాజ్యం అని మనం అనుకుంటాం. వాని నిర్లక్ష్యంను బట్టి ఆయన సీట్ ఎక్కడ పోగొట్టుకుంటాడో మనకు తెలియదు. ఒకనికి వెళ్ళి చెప్తే ఒకడు నాకు పొలం ఉన్నది అని చెప్పాడట, ఇంకోనికి చెప్తే నాకు వర్తకం వ్యాపారం ఉన్నదని చెప్పాడు. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అవునా? ఇప్పుడు తన దాసులు దైవజనులు చెబితే ఈ దైవజనులను ఆయన వచ్చినప్పుడు అయినప్పుడు చూద్దాం అని దైవజనులను అవమానపరిచి దూషించి దైవజనులను చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. దేవునికి కోపం వస్తే ఇది జరుగుతుంది. దేవుడు ప్రేమ కలిగినవాడు కదా. అవును, ప్రేమ కలిగిన దేవుడు గనుకనే నీ సౌందర్యమును కోరుతున్నాడు. నీవే బుద్ధి లేని పనులను చేస్తున్నా. జాగ్రత్త. దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. వస్తీకి విందు కొరకు పిలిస్తే వస్తీ ఒప్పలేదు. పిలువబడిన వస్తీకి ఆజ్ఞ ఇచ్చి అమ్మాయి రా అని చెప్తే ఈమె రాలేదు. అది మొదలుకొని వస్తీ ఇంకొకసారి రాజకోటలో అడుగు కూడా పెట్టనీయలేదు తెలుసా. ఇంకొకసారి కోటలో అడుగు పెట్టడానికి కూడా నువ్వు అర్హురాలు కాదని గేట్లు బంద్ చేశారు ఆమెకు. చదవండి ఎస్తేరు గ్రంథం తర్వాత ఇప్పుడు కాదు. ఇలా గేట్లు మూయబడే కాలాలు దగ్గరలోనే ఉన్నాయి. చెప్పేది కట్టు కథలు కాదు. మిమ్మల్ని ఏదో భయపెట్టించాలని, మిమ్మల్ని ఏదో అది చేయాలని చెప్పట్లేదు. ఈ రాజు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాజు నీవు అభిషక్తుడివి కావాలని కోరుతున్నాడు. ఈ రాజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరుచున్నాడు. ఈ రాజు నీవు ఆత్మ వరముల చేత నింపబడాలని కోరుచున్నాడు. నువ్వు నిర్లక్ష్యము చేస్తున్నావు దేవుని మాటలను. కనుక వారి పట్టణాన్నే దేవుడు తగలబెట్టేశాడు. పిలువబడిన వారు పాత్రులు కాలేదంట. హల్లెలూయా. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. చాలు మీరు రారా రైట్. రాజమార్గంలో పోయి కనిపించిన ప్రతి ఒక్కరిని తీసుకురండి. ఇదే కడవరి పరిచర్య. ఈరోజు సంఘము దేవుని మాట వినకపోతే ఇదే జరుగుతుంది. దేవుని కోపం వస్తుంది. ఇప్పుడు ఉన్నదే జరుగుతుంది. ఇప్పుడు ఏది చెప్పినామో అదే జరుగుతుంది. అయితే ఇందులో కొంతమంది నమ్మకంగా ఉంటారు చూడండి, వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు కడవరి పరిచర్య ప్రారంభమైనప్పుడు రోడ్డు మీద ఈల వేసి ఇస్తే చాలు, జనాలు పుట్టలుగా వస్తారు ఇక్కడికి. మీరు గుర్తుపెట్టుకో, బోలెడన్ని జనాలు ఆత్మాభిషేకముతో నింపబడబోతున్నాయి, అన్య భాషలతో నింపబడబోతున్నాయి, పరిశుద్ధాత్మ వరములతో అభిషేకించబడబోతున్నాయి.
అది తొందరలోనే జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, విందు సిద్ధమున్నది, కనిపించిన ప్రతి ఒక్కరిని పిలువండి. ఇంతకాలము కొంతమంది కొరకు దేవుడు దైవజనుని పెట్టి చెప్పించి 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 తన మాటను చెప్పి చెప్పి చెప్పితే మొద్దుల్లాగా ఉండిపోయాం. రాబోతుంది కోతకాలం, కడవరి పరిచర్య జరగబోతుంది. వేలాది మంది దేవుని సన్నిధానానికి తరలి రాబోతున్నారు. పెద్ద పెద్దోళ్ళు బాప్తిస్మాలు పొందబోతున్నారు. హల్లెలూయా. అప్పుడు నీవు మాత్రం కృపను కోల్పోయి నీవు నమ్మొద్దని నీ మీదికి మోసము చేయి ఆత్మనే పంపిస్తాడంట. నువ్వు నశించిపోవాలనుకుంటాడు దేవుడు ఒక సందర్భంలో. ఎందుకో తెలుసా? నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించి 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 ఆఖరికి ద్వేషించడం ప్రారంభిస్తాడు. జాగ్రత్త. ఈరోజు కూడా ప్రభు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే మార్పు చెందు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు దర్శనానికి అవిధేయుడు కాలేదు. అగ్రిప్ప రాజా, నేను దర్శనానికి అవిధేయుడను కాలేదు అని చెబుతున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని మాటకు అవిధేయురాలివి కాకూడదు. దేవుని మాటకు అవిధేయుడవు కాకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు నీవు అవిధేయుడవు కావద్దు. ఈరోజే నువ్వు మార్పు నందు దేవుడు నిన్ను అనేకులకు నీ ప్రకాశము చూపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని టర్న్ చేయాలనుకుంటున్నాడు. నీ మారాను మధురంగా చేయాలని ఆశపడుతున్నాడు. అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, రాజుగా ప్రభు నిన్ను చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును అలక్ష్యం చేయకు. ఇప్పుడే దైవ అభిషక్తుడు అవుదువుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత దైవమాని పాదములకు స్తోత్రాలు. సర్వాధికారి అయిన దేవాని పాదములకు వందనాలు. దేవుడు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుడు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. అందరూ కూడా అడగండి, నా మీద నీ ఆత్మను కుమ్మరింపచేయి, నీకిష్టమైన పాత్రగా నన్ను తయారు చేయండి. పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను వాడుమా, నన్ను నింపుమా అని భక్తులు పాడారు. అయ్యా, నన్ను పనికిరాని పాత్రనని పక్కన పెట్టొద్దు. నేనున్నాను తండ్రి, నన్ను వాడుకోండి ప్రభువా. ఈ దినము నీ దయ్యాలు, ఈ దినము నీకు బట్టిన రోగాలు, ఈ దినము నీకున్నటువంటి చీకటి శక్తులు లయము కావాలి. నిన్ను సౌందర్యుడిగా, సౌందర్యవంతురాలుగా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. అనేకులకు నిన్ను దీవెనకరముగా చేయాలని ఆశపడుతున్నాడు. ఈ దినము నీలో గొప్ప మార్పు పుట్టాలి. ఈ దినము నీవు దీవించబడాలి. ఈ దినము నీవు ఆశీర్వదించబడాలి. దేవుడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. అలక్ష్యము చేయకు, అలక్ష్యము చేయకు, అలక్ష్యము చేయకు, అలక్ష్యము చేయకు.